వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో పారిశుద్ధ్యం పడక సమస్యలు. ఇష్టదోమకాటుతో చిన్నారులు, వృద్ధులు జ్వరాల బారిన పడి పట్టించుకోని అధికారులు. నంద్యాల శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పోటెత్తిన భక్తులు. జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాలలో రావుస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించి నంద్యాల జిల్లాకే వన్నె తెచ్చారని కళాశాల చైర్మన్ ఎంఎంవి అప్పారావు వెల్లడి. నంద్యాల పద్మావతి నగర్లో 2 వర్గాల మధ్య స్థల వివాదం. ఘర్షణ చోటు దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు. నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయ దుందుబి మోగించినట్లు విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా బింగుమల శ్యామ్ సుందర్ గుప్తా. ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల ఇంటర్ ఫలితాలలో సిఎంఎస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో విజయకేతనం. కళాశాల డైరెక్టర్ సి మునిశేఖర్ వెల్లడి. ధరలపై కొరవడిన ప్రభుత్వ నియంత్రణ. దూసుకుపోతున్న ఇనుము, సిమెంట్ ధరలు. నిర్మాణదారులు విలవిల. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు అభినందించిన డైరెక్టర్ చంద్రమౌళేశ్వర రెడ్డి. ఇంటర్ ఫలితాలలో నలంద విజయభేరి. విద్యార్థులను అభినందించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. ఇక డీటెయిల్స్లోకి వెళితే నంద్యాల పట్టణంలో సమస్యలు తిష్టవేశాయి. ఈ ప్రాంతాల్లో నివసించే వారంతా నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్యం పడకేయటంతో దోమల వ్యాప్తి పెరిగింది. దోమకాటుతో చిన్నారులు, వృద్ధులు జరలబాడిన పడుతున్నారు. ప్రధా కాలువలో వ్యర్థాలునంగా కాలువలో మురుగు నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. వీటి నివారణకు ఆయిల్ బాల్స్, ఫాగింగ్, ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు నిర్విరామంగా చేపట్టాల్సి ఉన్నా పారిశుద్ధ్య సిబ్బంది పట్టించుకోవటం లేదని స్థానికులు తెలిపారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నిండిపోవడంతో మురుగు మందుకు కదలని పరిస్థితి నెలకొంది. నంద్యాల ప్రాంతాల్లో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు నామమాత్రకంగానే కనబడుతున్నాయి. అధికారులు, పాలకులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కాలువ అంతా ఫుల్ అయిపోయింది. పాఠశాలకు పోవాలంటే చాలా కష్టమనే ఉంది. నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పాల్గొన్నారు. తెలంగాణలో ఈరోజు హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ సాంప్రదాయాన్ని నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కూడా భారీ ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు దేవాలయ అధికారులు.
దర్శనం చేసుకుని ఆర్తి తీసుకొని కలవనా బయట ఒకరికొకరు అయ్యా అచ్చలు దర్శనం సరియండి. ఈ రోజు వెలువడిన జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాలలో రావుస్ విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించి నంద్యాల జిల్లాకే వన్నె తెచ్చారని కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు, డైరెక్టర్ ఏ మౌనిచంద్ర తెలిపారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో ఆకుల మంజులత 1000 మార్కులకు గాను 991 మార్కులు, అలాగే ఎంపీసీ విభాగంలో చాకలి రవితేజ 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించారు. అలాగే జూనియర్ బైపీసీలో జేవి మనోహర్ 440 మార్కులకు గాను 436 మార్కులు, జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను ఐ సుల్తానా 464 మార్కులు, వి సాయి ఉషశ్రీ 464 మార్కులతో టాపర్గా నిలిచారు. సీనియర్ బైపీసీలో 1000కి 991 మార్కులతో పాటు 980కి పైగా నంద్యాలలో అత్యధికంగా 3 సాధించారు. సీనియర్ ఎంపీసీలో 1000కి 989 మార్కులతో పాటు 980 పైగా నంద్యాలలో అత్యధికంగా 11 మంది సాధించారు. Good evening to all. This is Manjulata. I am studying in Rouse Junior College. I have secured 991 marks out of 1000 in senior inter public examinations. I am so happy for this achievement, and this is due to my principals, staff, and my teachers, parents who supported me in all aspects. Not only in inter public examinations, I will also secure good marks in NEET and achieve MBBS seat. Thank you. Good evening everyone, my name is Sirai Teja. I have got 988 marks out of 1000 in recently completed inter examinations. This is all of because of my hard work, and my parents supported me well, and my teachers guided me very well, and our institution had provided a good learning material, and our coaching center is very good. Coaching staff are better than IP, so I get a good rank in website exam. Thank you. Hello everyone, I am Ishrat Sultana, studying in Rouse Junior College in MPC group. I have secured 464 marks out of 470. I think so that this is only because of the combined effect of my parents and also faculty and management, Apparao sir and Moni sir. And this is only because I also think that it's because of the motivation which Moni sir provided us whenever we were demotivated, and also because of the excellent faculty they have given, and they also made clear that we understood all the topics and make sure that all the doubts were cleared, and they give us confidence that we can crack JEE and even get good ranks in MSET. And I would like to thank Apparao sir and Moni sir for giving me chance to study in this college. Thank you. Good evening everyone. My name is Vedita. I got 434 marks out of 440 in junior BPC examination. I am very thankful to the college management and my parents. Without them, I can do nothing, and I can say it for sure. And they give good NEET coaching, and I'm 100% sure we can crack the NEET with their help. And the materials are really nice for any competitive exam. And I hope everyone realizes that our college is really nice for the coaching. So I hope you all join into this college if you have completed 10th recently. And I hope my friends can speak. This is Jyoshna. Good evening all. This is Jyoshna, studying first year BPC in Rouse Junior College, which is a very, very, very good college. Many people go to Vijayawada, Goshala, Goshalites and what not except this Rouse College. The great thing is this college is the faculty, senior most faculty, which
who can teach us everything with their experience, and they can just be back of us, and they'll be pushing us to read this, read that. This is a very important topic which you have to read it for sure. And Apparao sir and Moni sir were always back of us, and they used to tell us they used to motivate us all the time, and they used to take care of us, and the hostel facilities, the college faculty, the books, the reasonable fee, and everything, whatnot, everything is okay to study in this college, and this is the best college I've ever seen. And thank you. This is only because of the support of my parents, Moni sir, Apparao sir, the faculty. చూడమ్మా తీసుకోగా నీకు అది రైట్ సార్ మౌని కదా తీసుకురా స్విచ్ చేయబడుకో సార్ కూడా బాగా మాట్లాడినా ఒక తిను మీకే చేయండి సార్ మౌని సార్ మీరు కొంచెం చెల్లన్నా ఒక ఫోటోనే సార్ కోసం సార్ అన్న రాయేష్ అన్న అప్పారావుని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రకటించిన 2025 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఆల్మోస్ట్ అన్ని గ్రూపుల్లో మెయిన్గా ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో రాష్ట్ర స్థాయి మార్కులతో దగ్గర 36 మంది రాష్ట్ర స్థాయి మార్కులతో మరి సునామీ సృష్టించారని చెబుతున్నాను. మరి రావుసు కోచింగ్ ఓరియంటెడ్ కళాశాల అయినప్పటికీ ఇంటర్మీడియట్లో ఈ స్థాయి ఫలితాలు రావడం నిజంగా చాలా సంతోషకరం. ఇది మంచి పరిణామం కూడాను. ఈ ఫలితాలు మరి సాధించడంలో విద్యార్థి నంద్యాల పట్టణం ప్రధాన ప్రాంతమైన పద్మావతి నగర్లో 2 వర్గాల మధ్య స్థల వివాదం జరిగింది. పద్మావతి నగర్ సొసైటీ మాజీ అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కటకం భరత్ కుమార్, శ్రీకరి హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ్ బాబు తండ్రి సుధాకర్ ఘర్షణ చోటు చేసుకుంది. వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా 5 సెంట్ల స్థల వివాదం ఉంది. దీనిపై వీరిద్దరూ ఘర్షణకు దిగారు. బూతులు తిడుతూ భరత్ కుమార్ పై గొడ్డలితో దాడికి ప్రయత్నించారు సుధాకర్. దీనిపై ఆగ్రహంతో తాను పోలీసులను ఆశ్రయిస్తానని సవాల్ విసిరారు భరత్ కుమార్. ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో 2 టౌన్ పోలీసులు ఆశ్రయించారు కటకం భరత్. ఇరు వర్గాల వారిని పిఎస్కు పిలిపించి విచారిస్తున్నారు పోలీసులు. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల యందు నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయ దుందుబి మోగించినట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. శనివారం నాడు కళాశాలలో నిర్వహించిన విజేతల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ మా జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థులు ముల్లా అఖిల్ 976, ఎం సానియా 951, ఎస్ తుబస్సుమ్ 938, సుహానా 923, టి జగదీష్ 922, హరిణి 921, నస్రీన్ 914, నజీమా 909, శివకుమార్ 904, జూనియర్ ఇంటర్ ఎంపీసీ షేక్ అర్షియా 431, ఉమర్ 420, బైపీసీలో మునీరాత్ 399, సిఈసి 469, ఒకేషనల్ కంప్యూటర్స్ నందు ఆయేషా 487, మీనాక్షి 474, సిద్దిక్ 465, జశ్వంత్ 458, తహస్సేన్ 455, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో షాజియా 457, రైసా జువారియా 440, ఆఫ్సిఫ్ 437, లహరున్ బి 426, అస్మా 424 వంటి అత్యధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగరవేసినట్లు తెలిపారు. ఇంకా ప్రతి సబ్జెక్ట్ నందు 100% మార్కులు చాలా మందికి వచ్చినట్లు తెలిపారు. అతి సాధారణ విద్యార్థులతో ఇంతటి అసాధారణ ఫలితాలు సాధించిన అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. రాబోయే కాలంలో ఇంతకంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఇస్మాయిల్ పీర్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ప్రకటించారు.
గతంలో ఎన్నడూ కూడా ఇంత త్వరగా పరీక్షా ఫలితాలను మేము చూడలేదు. అలాంటిది ఈరోజు అతి తక్కువ కాలంలో మరి ఎవాల్యుయేషన్ పూర్తి చేసి మూల్యాంకనాన్ని పూర్తి చేసి పరీక్షా ఫలితాలను ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పిల్లలకు అందజేసింది ఈరోజు ప్రభుత్వం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ యొక్క కృషికి మా విద్యాశాఖ మంత్రులైన శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే ముఖ్యమంత్రిగా నాయకత్వం వహిస్తున్న కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కళాశాల యాజమాన్యాల తరఫున ముఖ్యంగా మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా పారదర్శకతో కూడిన మూల్యాంకనాన్ని పూర్తి చేయించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తదుపరి విద్యా సంవత్సరం నష్టపోకుండా వీలైనంత త్వరలో వారికి ఇష్టమైన కోర్సులలో మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన యూనివర్సిటీలలో ఇష్టం వచ్చిన కోర్సుల్లో చేరడానికి ఈ సకాలంలో రిజల్ట్స్ రావడం అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రిజల్ట్స్ రావడంలో, ఫలితాలు రావడంలో ఆలస్యమైన కారణంగా చాలా సందర్భాల్లో మన యొక్క రాష్ట్ర విద్యార్థులు వచ్చేసి ఇతర ప్రదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందలేని పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ ఈ సంవత్సరం అలాంటిది జరగదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక నేషనల్ జూనియర్ కళాశాల 1982వ సంవత్సరంలో స్థాపించబడి నాటికి నేటికి ఒక గొప్ప పేరు ప్రతిష్టలతో ఉంది. 43 సంవత్సరాల దీని యొక్క ఉనికిని తను చాటుకుంటూ ఉన్నది. 43 సంవత్సరాల పాటు ప్రజాసేవలో విద్యార్థులకు సేవలు అందజేసుకుంటూ ఇది నిత్యము ప్రజలకు చేరువలో ఉన్న ఒక విద్యా సంస్థ అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక కార్పొరేట్ విద్యా సంస్థ కాదు, ఇది ఒక కమర్షియల్ విద్యా సంస్థ కాదు. ఇది కేవలం ఫిలాంథ్రఫిక్ వేతో అకాడమిక్స్ సర్వీసెస్ ఇప్పుడు ప్రస్తుతం సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో అందజేస్తుందని తెలియజేస్తున్నాను. గత 2021కి పూర్వం ఇది ఎయిడెడ్ కళాశాలగా ఉన్నది. 21 తర్వాత దీని యొక్క రూపం మారి ఉన్నది. ఇప్పుడు ఇది అన్ఎయిడెడ్గా ఉన్నది కాబట్టి ఇది కూడా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలగా ఉన్నది. ప్రభుత్వం యొక్క ప్రత్యేక గుర్తింపుతో దీనికి కావలసిన అన్ని సకల సౌకర్యాలను కలిగి ఉండి విద్యార్థులకు మంచి నాణ్యతతో కూడిన విద్యాభ్యాసాన్ని అందజేయడంలో ముందంజ వేస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి మీరు కార్పొరేట్ సంస్థలకు వెళ్ళి పిల్లలను జాయిన్ చేసుకుంటుంటారు. నిజంగా చెప్పాలని చెప్తే అది మీ పిల్లలు సాధించిన ప్రగత లేకపోతే సంస్థ ఇచ్చిన బహుమత ఒకసారి తెలుసుకోమని చెప్పి జంబులాయకు చెప్తున్నా. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు నంద్యాల జిల్లాకు చెందిన ఆర్యవైశ్య కుల పెద్దల సమక్షంలో స్థానిక పొట్టి శ్రీరాములు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో వైభవంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా బింగుమల శ్యామ్ సుందర్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవం. ఎలక్షన్ ఆఫీసర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వీరబొమ్మ నాగ సత్యనారాయణ నూతన అధ్యక్షుడిగా బింగుమల శ్యామ్ సుందర్ గుప్తాచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయశాఖ మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, అతిథులుగా జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కండే శ్యామ్ సుందర్లాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ పువ్వాడి భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నూతన అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గుప్తా నుంచి సేవాభావం కలవాడు అని, అందరికీ ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని, ఆయనకు ఎటువంటి సహాయ సహకారాలు అయినా నేను అందిస్తానని, పేద ఆర్యవైశ్యులకు వ్యాపారానికి రుణ సదుపాయం కార్పొరేషన్ ద్వారా అందేటట్లు చూస్తానని, జిల్లా కార్యాలయానికి స్థలం ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తానని తెలిపారు. నూతన అధ్యక్షుడు బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులకు వైద్య విద్యం ప్రధాన అంశంగా తీసుకుంటామని, వ్యాపారస్తులకు అధికారులతో సమస్య వస్తే మంత్రి గారి సహకారంతో వాటిని పరిష్కరిస్తానని, చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘము అధ్యక్షుడి పదవిలో నియమించబడి సంఘము ఆశయ సాధనకు ఆర్యవైశ్య జాతి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా పదవీ కాలం నందు అకుంఠిత దీక్షా దక్షతలతో పనిచేయగల వాడనని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి
కర్తవ్య నిర్వహణలో సంఘము నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని సంఘం అభివృద్ధికి అన్ని విధములా కృషి చేయగల వాడిని మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా మీ అందరి సమక్షంలో మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. జిల్లా హాస్పిటల్ తర్వాత దానికి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పెట్టారు. కానీ మెడికల్ కాలేజ్ వనరులు మెడికల్ కాలేజ్ బంద్ అయిపోయింది. ఈ రకంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా సంఘటితంగా అందరూ ఒకటే ఉండాలి. సంఘం అనేది తలా ఒక మాట కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకోవాలి. ఈరోజు దాదాపుగా తన సొంత నిధులతో 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడే చిన్న విషయం కాదు. కాబట్టి మరి శ్యాంబాబు మరి చేయగలుగుతాడో లేదో మరి చూద్దాం. లేకుంటే కొన్ని విషయాలు ఉన్నాయి, ఆయన చేస్తే సంతోషం. ఆ ద్వారా మేము కూడా ఉన్నాం చేయడానికి. కాబట్టి ఈరోజు ఈ అమ్మగారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసాం. అలానే ఆయన కంగ్రాచులేట్ చేయాలి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడే కాలాతీతం అయింది. చాలా పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి పెళ్లిళ్ళు, నాకు పెళ్లిళ్ళు ఉన్నాయి, ఆ మాజీ ఎంపీ కూడా పెళ్లి ఉంది. కాబట్టి సపోర్ట్ కొట్టాకండి. దీంతో ఎంతో ముగించి మనం ఒకసారి మళ్ళీ ఒక కార్యక్రమం పెట్టుకుందాం. మంచి పని చేసి ఒక మంచి కార్యక్రమం పెట్టుకుందాం. ఆ రోజు మనకి ఇస్తాం. స్థలం చెప్పాడు ఇందాక, స్థలాన్ని గురించి ఆలోచన చేద్దాం. నువ్వే ఆలోచన చేయ ఎక్కడ కావాలి అదే వాటికి మన వేరే వాళ్ళు అడగకుండా. ఎందుకంటే ఇప్పుడు చాలా సంఘాలు అయిపోయినాయి. టైలర్ సంఘం అంట, కార్పొరేటర్ సంఘాలంట, ఎన్ని సంఘాలు మీకు చెప్పాల్సిన హమాలీల సంఘము, దాంట్లో 2 గ్రూపులు. కాబట్టి ఎఫెక్ట్ కాకుండా మనం ఏమన్నంటే వాళ్ళకి ఏమైనా వయసులో డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు సంఘం అంటారు. కాదు కదా, వయసుని కాదు కదా, అందరికి సంఘం పెడతారు. అందరికి ఎన్టీఆర్ షాదీ కన్నా కట్టా అందరు పెళ్లి చేసుకోవాల్సిందే. నిబంధనలు పెట్టేశారండి. అదే ఒక కులానికి మతాన్ని చేస్తే స్థలం మున్సిపాలిటీది, డబ్బు గవర్నమెంట్ది. కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. అప్పుడు చీప్ ఉంది కాబట్టి అందరు చెప్పిపోతారా. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. లేక అనేక పరమేశ్వరి అమ్మవారి గారి ఆలయంలో పెట్టాం. మరి వారి ఆశయాలకు ఇది కాకుండా దీన్ని అభివృద్ధి చేయి. మేము కూడా ఉన్నాం వెనకాల. ఏ సహాయ సహకారం కావాలో తప్పకుండా చేస్తామని చెప్పి తెలుసు. మరి 12 తర్వాత 3తో బాగాలేదంటున్నాడు. వస్తాం కదా. నంద్యాల ఇంటర్ ఫలితాలలో సిఎంఎస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారు. కళాశాల డైరెక్టర్ సి మునిశేఖర్ మాట్లాడుతూ, మా సిఎంఎస్ జూనియర్ కాలేజీ స్థాపించిన తక్కువ కాలంలోనే స్టేట్ ర్యాంకులతో కూడిన మార్కులు సాధించడమే కాకుండా ఈరోజు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులను కళాశాల డైరెక్టర్ సి మునిశేఖర్ అభినందించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను పి వెంకటసాయి కృష్ణ 463లతో కళాశాల టాపర్గా నిలిచారు. ఇదే విధంగా 450 మార్కులకు పైబడి 5 మంది విద్యార్థులు సాధించారు. జూనియర్ బైపీసీలో షేక్ తస్లీమా బేగం 440 మార్కులకి గాను 432 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. జూనియర్స్ సిఈసి విభాగంలో డి నాగకిరణ్ 500 మార్కులకు గాను 395 మార్కులు సాధించి కాలేజ్ టాపర్గా నిలిచారు అని తెలిపారు. అదేవిధంగా ర్యాంకులు సాధించిన వారిని ఘనంగా సత్కరించారు. ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్, జూనియర్ అండ్ సీనియర్ ఫలితాలలో మా సిఎంఎస్ కళాశాల స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారని మా విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించాము. మా సిఎంఎస్ కళాశాలలో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు కాకుండా ఈ సంవత్సరము స్టేట్ ర్యాంకులతో స్టేట్ 3rd ర్యాంకు, స్టేట్ 4th ర్యాంకులతో సాధించడము మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మా అధ్యాపక బృందానికి మరి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కళాశాలలో మారుమూల ప్రాంతం నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులు ఎక్కువ మంది ఇక్కడ ఉండడము, వారికి ఫస్ట్ నుంచి బేసిక్స్ నాలెడ్జ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఈ స్థాయికి తెచ్చినాము అంటే మాకు ఆ పిల్లలను ఫస్ట్ నుంచి మేము ఒక క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ద్వారానే ఈ ఫలితాలు సాధించడానికి మాకు సాధ్యం పడిందని తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా రేపు వెలువడే నెక్స్ట్ జరగబోయే ఎంసెట్ ఫలితాలలో కూడా మా విద్యార్థులు, మా సిఎంఎస్ కళాశాల విద్యార్థులు మంచి ర్యాంకులతో
అత్యుత్తమంగా మంచి ర్యాంకులు సాధించి మంచి కళాశాలలో కూడా ఇంత ముందులాగానే ఈ సంవత్సరం కూడా సాధిస్తారని ఆశిస్తున్నాం. దాంట్లో కూడా అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. స్టేట్ ర్యాంక్ కోసం ఇంకా ట్రై చేస్తున్నాం. ఇక్కడ ట్రైనింగ్ కూడా బాగానే ఇస్తున్నారు. స్టేట్ ర్యాంక్ కోసం ఎంసెట్ క్లాసెస్ కూడా బాగానే చెప్తున్నారు. ఇక్కడ నంద్యాలలో సిమెంటు, ఇనుము ధరలు దూసుకుపోతున్నాయి. ధరల పెరుగుదలతో నిర్మాణదారులు కళ్ళు తేలేస్తున్నారు. ఇసుక ధర తగ్గిందన్న సంతోషం ఇనుము, సిమెంట్ ధరల పెరుగుదలతో ఆవిరైపోయింది. వేసవిలో సహజంగా నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఇదే అదునుగా కంపెనీలు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. కంపెనీలు సిండికేట్తో సిమెంట్ ధరలను అమాంతం పెంచాయి. 3 రోజుల వ్యవధిలోనే సిమెంటు బస్తాకు 80 నుండి 90 ధర పెరిగింది. ఇనుము నెల రోజుల వ్యవధిలోనే టన్నుకు 10,000 పెరిగింది. ధరల పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా కొరవడింది. దీంతో కంపెనీలు ధరలపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. ధరల పెరుగుదల నిర్మాణదారులపై మోయలేని ఆర్థిక భారం పడుతుంది. సిమెంట్ ధరను పెంచడంతో పాటు సరఫరాను కంపెనీలు తగ్గించేశాయి. వ్యాపారులకు పూర్తి స్థాయిలో సిమెంట్ సరఫరా చేయటం లేదన్న విమర్శలొస్తున్నాయి. కృత్రిమ కొరతను సృష్టించేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి. సిమెంటు కంపెనీలు సిండికేట్ అయి ఒక్కసారిగా బస్తాకు 90 ధర పెంచాయని నిర్మాణదారులు వాపోతున్నారు. నంద్యాల శ్రీ వెంకటేశ్వర కళాశాలలో ఇంటర్ మొదటి, 2వ సంవత్సరం జేఈఈ, ఐపీఈ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపాల్ చంద్రమౌళీశ్వర రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్రమౌళీశ్వర రెడ్డి గౌరవ సలహాదారుడు రంగారావు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తూ కళాశాలకు మంచి పేరు తెస్తున్నారని అన్నారు. విద్యార్థులకు మంచి చదువు చెబుతున్న అధ్యాపకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇష్టపడి మంచి చదువులు చదివితే కళాశాలకు, దేశానికి, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని అన్నారు. విద్యార్థులకు ప్లాట్ఫామ్ ఇంటర్మీడియట్ అన్నారు. ఇక్కడ నుండి విద్యార్థులు తమకు ఇష్టమైన డిగ్రీ కానీ బీటెక్ కోర్సుల్లో ఇష్టమైన బ్రాంచ్లు ఎన్నుకుని మంచి ఉద్యోగం సాధించాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం ర్యాంకులు సాధించిన వారిని ఘనంగా సత్కరించారు. ఫలితాల్లో మా కళాశాల విద్యార్థులు విజయ బేరి భోగించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కుమారి షేక్ అర్షిన్ 1000కి 987 మార్కులతో స్టేట్ టాప్ 10లో ర్యాంకు సాధించిందని తెలియజేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. గత 32 సంవత్సరాలలో క్రమం తప్పకుండా 980 పైబడి మార్కులు సాధించిన కళాశాలగా మా కళాశాల నిలిచిందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఎంపీసీ గ్రూప్లో ఇంకను బి నాగ వెంకట సాయి 971 మార్కులు, ఎన్ గ్రీతిగా 966 మార్కులు, జి సాయి పూర్ణిమ 962 మార్కులతో విజయ్ బేరి భోగించారు. సీనియర్ బైపీసీ విభాగంలో కె ఏంజల్ బ్లెసీనా 1000కి 949 మార్కులతో విజయ్ బేరి మోగించింది. మొత్తంగా అన్ని విభాగాలలో 900 మార్కుల పైబడి అత్యధిక మంది విద్యార్థులు సాధించారని చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. జూనియర్ ఎంపీసీ విభాగంలో ఏ విక్కిరాజ్ అలెక్స్ 470కి 454 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచాడు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో షేక్ పర్వీన్ 441, షేక్ అర్సిన్ 440 మార్కులతో విజయ్ బేరి మోగించారు. జూనియర్ సిఈసి విభాగంలో పి మంజునాథ్ 468 మార్కులతో రికార్డు సృష్టించాడని తెలియజేయటకు చాలా సంతోషిస్తున్నాం. మొత్తంగా 400 పైబడి జూనియర్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి విభాగాలలో 400 పైబడి మార్కులు అత్యధిక మంది విద్యార్థులు సాధించారని తెలియజేయటకు చాలా సంతోషంగా ఉన్నాం. సీనియర్ విభాగంలో అగ్రిగేట్ రిజల్ట్ చూసుకుంటే నంద్యాలలో అన్ని కళాశాలల కంటే కూడా 85% మార్కులతో మేము టాప్ ముందంజలో ఉన్నామని చెప్పేసి తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఈ రోజు ఈ కళాశాల మంచి ఫలితాలు సాధించినటువంటి ఈ రోజు అధ్యాపకులను చాలా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థులు విజయం మోగించారు. దీన్ని మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇలాంటి ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం ఏమంటే మా కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల ప్రతిరోజు స్టడీ అవర్స్లలో విద్యార్థులకు ఈ సీనియర్ అధ్యాపకులు డౌట్స్ క్లియర్ చేయడం వల్లనే ఇలాంటి విజయాలు సాధించాము. సీనియర్ ఇంటర్లో 987, 980, 950 అబోవ్ పోయినసి చాలా మంది విద్యార్థులు సాధించారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. నెక్స్ట్ ఈ ఐపీఏ కాకుండా రాబోయే జేఈ మెయిన్స్, నీట్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. గతంలో మా కళాశాల స్టూడెంట్స్ అమ్మాయిలైతేమి, అబ్బాయిలైతేమి, ఎన్ఐటీలో కానీ
ఏఈటీలో కానీ సీట్లు సాధించి ప్రజెంట్ జాబ్ చేస్తూ కూడా 2 లక్షలు 2,50,000 రూపాయల శాలరీలతో మంచి ప్యాకేజీలతో ఉండడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మా కళాశాల నుండి జరిగే విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాల ఎందు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నందలి ఎన్జీఓఎస్ కాలనీ నందుకల విజయవాడ నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ స్థాయి మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజు టాకీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారిని, నలంద కళాశాల యాజమాన్యం మరియు మార్కులు సాధించిన విద్యార్థులతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ ఎంపీసీ విభాగం నందు ఏ సాయి వర్షిని 989 మార్కులు, జూనియర్ ఎంపీసీ విభాగం నందు కె నాగసునీత 465 మార్కులు జిల్లాల ప్రథమ స్థానంలో సాధించారు. అంతేకాక సీనియర్ బైపీసీ సానియా బేగం 974 మార్కులు, జూనియర్ బైపీసీ షారూన్ 427 మార్కులు, సీనియర్ సిఈసీ సానియా 919 మార్కులు, జూనియర్ సిఈసీ కె పునీత 465 మార్కులు సాధించి నలంద కళాశాల కీర్తి పథకాన్ని ఎగురవేశారు. ఇందుకు కృషి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకుల బృందానికి కళాశాల డైరెక్టర్ రామసుబ్బయ్య, మహేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, భీమా లింగేశ్వర్ రెడ్డిలు అభినందనలు తెలిపారు. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో నలంద జూనియర్ కళాశాల నందు సీనియర్ బైపీసీ ఎంపీసీ నందు సాయి వర్షిని 989 మార్క్స్ జిల్లా టాపరు, జూనియర్ ఎంపీసీ నందు నాగసునీత 465 మార్క్స్ జిల్లా ప్రథమ స్థానము, సీనియర్ బైపీసీ నందు సానియా బేగం 974 మార్క్స్ సాధించడం జరిగింది. జూనియర్ బైపీసీ నందు 427 బైపీసీ జిల్లా టాపర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ మరియు సీనియర్ ఫలితాల యందు నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ భేరి ముగించారు. ఈ సందర్భంగా మంత్రి గారి ఫరూక్ గారిని కలవడం జరిగింది. మా పిల్లలందరినీ కూడా అభినందించారు, సార్ గారు ఆశీర్వదించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిటీసీ విభాగం నందు 989 మార్క్స్ వచ్చాయి. జూనియర్ ఎంపీసీ నందు నాగసునీత 465 మార్క్స్ సాధించారు. అలాగే సీనియర్ బైపీసీ నందు సానియా బేగం 974 సాధించి నలంద కళాశాల యొక్క కీర్తి పతాకాన్ని ఎగురవేశారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇందుకు సహకరించినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అందరికీ కూడా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు. ముగ్గురు పార్టీలు ఉంటారు కదా, నలుగురు పేరు చెప్పండి. భీమా లింగేశ్వర రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రామసుబ్బయ్య, రామ్మోహన్ రెడ్డి. ఈ నలుగురు కలిసి నలంద కాలేజీ జూనియర్ కళాశాలను నా సరే కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. ఆ కాంప్లెక్స్ నా భార్య పేరు ఉంది. ఇది మా గంటు కూడా మా భార్యకి పంపిస్తాను. సరే, ఇప్పుడు టాపర్గా 3 అమ్మాయిలు ఇచ్చారు. మరి ముఖ్యంగా ఎంపీసీ నందు జిల్లాలోని 889 మార్కులు సాధించిన అమ్మాయి ఈ జిల్లా టాపర్గా రావడం చాలా సంతోషం. నలంద జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి, అదేవిధంగా అక్కడ ఉండే లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా, ఎందుకంటే వారి కృషి ఉంటేనే ఎందుకంటే సాధించగలుగుతాం. మన వారి కృషితో ఈరోజు పిల్లలు టాపర్గా రావడం చాలా సంతోషదాయకం అని చెప్పి ముఖ్యంగా తెలుస్తాను. కాబట్టి దీనికోసం కష్టపడిన యాజమాన్యానికి, వారి పిల్లలకు ఏవైతే చదువులు చెప్పి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం అది చాలా గొప్పతనం. పిల్లలు చూస్తూ ఉంటే అందరూ కూడా యావరేజ్ ఫ్యామిలీలు ఉన్నాయి, పెద్ద ఫ్యామిలీ వారు కాదు. కాబట్టి పిల్లలకు బాగా చదివేయడమ్మా, ఎందుకంటే విద్య అనేది చాలా అవసరం. ఈరోజు విద్య లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ఈరోజు చూస్తాం చట్టసభల్లో మాట్లాడేవారు కూడా బాగా టీచర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు బాగా ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారికి ఫేర్నెస్ ఉండేది కాబట్టి, డేర్నెస్ ఉంటుంది, బాగా వారు టీచింగ్ చేసి అలవాటు ఉంది. కాబట్టి చట్టసభల్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఎమ్మెల్సీలు కానీ అక్కడ కూడా వారి స్థానం వెళ్ళారు. కాబట్టి మామూలుగా ఫెడరేషన్ వాళ్ళు, టీచర్ ఫెడరేషన్, ఆపరేషన్ వాళ్ళు బాగా మాట్లాడతారు అసెంబ్లీ చట్టసభల్లో. ఆ రకంగా మన పిల్లలు తీర్చిదిద్దినందుకు వారికి ధన్యవాదాలు తెలియాలా. ఈరోజు తల్లిదండ్రులు కూడా వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ, ఎందుకంటే పేద పిల్లలు కాబట్టి మళ్ళీ మధ్యలో డ్రాప్ కాకుండా మనం బాగా చదివించి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఇంకా బాగా చదివించి ఇంకా ముందు స్థాయికి తీసుకొచ్చి మా ఎక్కడైతే చదివినారో నలంద జూనియర్ కళాశాల నంద్యాల ఉందో వారికి కూడా అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంది. వారి కృషి వెనకాల ఈ స్థాయికి పిల్లలు రావడానికి ఎంతో సంతోషిస్తారని తెలియస్తాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో పారిశుద్ధ్యం, పడక సమస్యలు.
కిష్ట దోమకాటుతో చిన్నారులు వృద్ధులు జ్వరాల బారిన పడి పట్టించుకోని అధికారులు. నంద్యాల శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు పోటెత్తిన భక్తులు. జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో రావుస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించి నంద్యాల జిల్లాకే వన్నె తెచ్చారని కళాశాల చైర్మన్ ఎంఎంవి అప్పారావు వెల్లడి. నంద్యాల పద్మావతి నగర్లో 2 వర్గాల మధ్య స్థల వివాదం. ఘర్షణ చోటు దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయ దుందుబి మోగించినట్లు విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా. ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల ఇంటర్ ఫలితాలలో సిఎంఎస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో విజయకేతనం. కళాశాల డైరెక్టర్ సి మునిశేఖర్ వెల్లడి. ధరలపై కొరవడిన ప్రభుత్వ నియంత్రణ, దూసుకుపోతున్న ఇనుము సిమెంట్ ధరలు. నిర్మాణదారులు విలవిల. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు అభినందించిన డైరెక్టర్ చంద్రమౌళేశ్వర రెడ్డి. ఇంటర్ ఫలితాలలో నలంద విజయభేరి విద్యార్థులను అభినందించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.